దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట, భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు, గట్లెట్లుంటుంది మీరు మాతో ఉంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు లేకపోతే మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు. మీరు చూసి ఉంటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరమ్మ ఇల్లియా ఎట్లిస్తారో నేను చూస్తా బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ అంటుండు. ఇంకొక ఆయన అంటున్నాడు నా ఇంటికాడికి వస్తే మెడలు పట్టి నూకేస్తా ఇంకొక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కానీ, సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు కానీ, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు గట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం అమ్ముడో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు, ఎవరి ఇంటెనక పొలం అమ్మి వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అది అయ్యే సొత్తు కాదు, వాళ్ళ అత్త సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఇయనికి లేకపోతే ఇవ్వకుండా ఉండేందుకు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా 5 అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో రాసి ఉన్నది. 5 అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం, కొద్దిగా మీదికోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం, పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికోతే జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిది, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం, ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది, ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేరు. కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా? కాదు. ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు, రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే, అట్లని చెప్పేసి మనం ఊకున్నామా? పని చేయలేదా? బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా? 200 పెన్షన్ 2000 చేసుకోలేదా? రైతు బంధు ఇచ్చుకోలేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోలేదా? షాదీ ముబారక్ ఇచ్చుకోలేదా? రైతు బీమా ఇచ్చుకోలేదా?